ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. ఈరోజు శుక్రవారము కల్వరి టీవీలో మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు లైవ్ ప్రోగ్రాం రాబోతూ ఉంది. లైవ్లో తప్పకుండా పాల్గొనండి, అనేకులకు షేర్ చేయండి. మరి ఈ భారభరితమైన పరిచర్యలో మీ వంతుగా సహకారులుగా ఉండి దైవ దీవెనలు పొందాలని తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా యందు నమ్మకం ఉంచినటువంటి మనము తప్పకుండా వర్ధిల్లుతాము. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. మనల్ని ఒక ఉన్నతమైన ఉద్దేశము ప్రణాళికలతో నిర్మించిన దేవుడు కాబట్టి మరి ఆయన యందు నమ్మకం ఉంచితే, ఆయన బిడ్డలముగా మరి మనము నమ్మకముంచి ఆయన వైపు చూస్తూ ఉంటే మనల్ని ఎక్కడైనా ఆయన విడిచిపెట్టేస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో అది జరగదండి. ఆయన మార్పు లేని దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని వర్ధిల్ల చెయ్యాలని, ఫలింపు చెయ్యాలని, తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఎదురు చూస్తున్న దేవుడు కాబట్టి మనము నమ్మకముగా ఆయన యందు నమ్మకం ఉంచితే మనల్ని వర్ధిల్ల చేసి ఫలింపు చేసి తన నామాన్ని తప్పకుండా మహిమపరుచుకుంటారు. అయితే ప్రియమ అనేటువంటి వాళ్ళారా, వాస్తవమైన విషయం ఏమిటి అంటే మనము మనుషుల యందు నమ్మిక ఉంచుతూ ఉంటాము, దేవుని సరిగా నమ్మలేకపోతూ ఉంటాము. కానీ లేఖన భాగము తెలియపరుస్తున్నటువంటి మాట, మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనమైతే మనుషులను ఆశ్రయించి వీరు సహాయము చేస్తారని వారి వైపు చూస్తూ ముందుకు వెళుతూ ఉంటాం. వెళ్ళి మనము సహాయము అందక, వాళ్ళు మనల్ని పట్టించుకోక, కొన్ని సందర్భాలలో మనము బొక్కబోర్లా పడి నిరాశల్లోకి జారిపోయిన పరిస్థితులు మన జీవితంలో చాలానే ఉన్నాయండి. అయితే ఈరోజు వాటన్నిటినీ పక్కన పెట్టి కనిపించని దేవుడు మనతో ఉన్నాడని నమ్మి ఆయన పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని నడిపిస్తుందని మనము వివేచన జ్ఞానము కలిగిన వారముగా ప్రతి విషయంలో మనము చేయుచున్న ప్రతి పనిలో ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన మీద ఆనుకొని ఆధారపడి ఆశ పెట్టుకొని ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇస్తూ ఆయనను ఆశ్రయించినప్పుడు మనము తప్పకుండా వర్ధిల్లుతాము. ప్రియ సహోదరి సహోదరుడా, మనము వర్ధిల్లటానికి ఆయన యందు నమ్మకం ఉంచి నీతియుక్తముగా వాక్యాన్ని అనుసరించి క్రీస్తు మాదిరిని చూపించడమే మనము చేయవలసిన పని. కాబట్టి మనము దేవుడు చెప్పిన ఆజ్ఞలను పూరిస్తూ వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి ముందుకు వెళ్ళే వారంగా ఉందాం. మరి యెహోవా యందు నమ్మిక ఉంచి వర్ధిల్లుదాం. మన జీవితాలలో మనము వర్ధిల్లిన విధానాన్ని బట్టి దేవుని నామము మహిమ పరచబడి అనేకులు యెహోవా యందు నమ్మిక ఉంచేలాగా మన భక్తిని కనబరుద్దాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అవునయ్యా, మీ యందు నమ్మకం ఉంచితే మేము ఖచ్చితంగా వర్ధిల్లుతాం ప్రభా. అయినా కొన్ని సందర్భాలలో నీ యందు నమ్మిక ఉంచలేక చారిపోతున్నాం ప్రభా. అయ్యా, మా హృదయాలను, మా విశ్వాసాన్ని, మా భక్తిని ఎరిగిన దేవుడుగా మరొక్కసారి మాతో మాట్లాడి మా హృదయాలను కట్టినందుకు వందనాలు. నీ యందు నమ్మిక ఉంచి మేము వర్ధిల్లుతామయ్యా అని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. అలాగే నాయన, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి చేతిని ఆశీర్వదించండి, వారి కుటుంబాల మీద మెండైన ఆశీర్వాదాన్ని కుమ్మరించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే
పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతూ ఉన్నాం. ఒక లైవ్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు రండి. ఎంతో భారమైన పరిచర్య, మరి ఇక్కడ మీరు విత్తితే ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమెన్.